అప్పుడప్పుడు కొన్ని వార్తలు మస్తు వైరల్ అవుతుంటాయి. ఇది నిజమేనా అని దాని గురించి మళ్ళా విచారణ చేస్తుంటాం. అగో గసుంటి వార్తే ఇది. ఈ ముచ్చట బయటికి వచ్చిన కాడి నుంచి మామూలు జనాలతో నట్టుగా రాజకీయ నాయకులు సుతం దీని వెనకాల ఏం జరిగిందనేది ఆరాధిస్తున్నారట. ఇంతకు ఆ వార్త ఏందో తెలవాలంటే మీరు ఈ ముచ్చట వినాల్సిందే. సుద్దం పనరాదే. పంకపాటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గురించి 2 తెలుగు రాష్ట్రాల్లో తెలియని మనిషే లేడనుకోరా అదున్రే. పంకపాటి అధికారంలో ఉన్నప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గురించి చాలా మందికి తెలియదు గాని మొన్నట్ల ఇంటామెతోని పంచాది పెట్టుకున్న కాడి నుంచి మాత్రం దువ్వాడ ముచ్చట అందరికి తెలిసిపోయింది. ఇక తర్వాత దివ్వెల మాధురితోని కలిసి చేసిన రీల్స్ వాళ్ళ ఫోటోషూట్లతోని ఆ నడుమ దినాం వార్తలనే ఉన్నారు. పొద్దుగల లేతే చాలు దువ్వాడ సీను దువ్వాడ వాణి మధ్యలో దివ్వెల మాధురి అనుకుంటా వాళ్ళ గురించే చర్చ అంతా నడిచింది. ఇప్పుడు మల్లోపరి దువ్వాడ సీను వార్తలకు ఎందుకు వచ్చిందంటే డాక్టరేట్ వచ్చింది కాబట్టి. ఏంది డాక్టరేటా? ఎంతో మంది రాజకీయ నాయకులకు రాని గౌరవ డాక్టరేటు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు ఎట్లొచ్చిందనే దాని మీదనే ఇప్పుడు చర్చ నడుస్తున్నది. హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్ జరిగిన ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారుడు మార్క్ బర్న్ చేతుల మీది నుంచి దువ్వాడ సీనన్న డాక్టరేట్ తీసుకునే ఫోటోలు బయటికొచ్చే వరకు ఇప్పుడు అందరు షాక్ అవుతున్నారు. వృత్తి అంటే అంకిత భావం, సమాజానికి చేసిన గొప్ప సేవలను గుర్తించి డే స్ప్రింగ్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు ఈ డాక్టరేట్ ని ఇచ్చిందట. ఇక డాక్టరేట్ వచ్చినందుకు పంకపాటి నాయకులు శుభాకాంక్షలు చెప్తుంటే సోషల్ మీడియాలో మాత్రం కొందరు దుడ్లుంటే దువ్వాడ కూడా డాక్టరేట్ ఇచ్చే దరిద్ర సమాజంలో ఉన్నామనుకుంటా కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా భార్య పిల్లల్ని నిడిచిపెట్టి సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చిండని దువ్వాడ సీనుకు డాక్టరేట్ ఇచ్చిండ్రో ఆళ్లకే తెలవాలని ఇంకొందరు అంటున్నారు. ఇక దువ్వాడ అభిమానులు మాత్రం దివ్వెల మాధురి వచ్చినాకనే మా సీనన్న సినిమాలకు ఎంట్రీ ఇచ్చిండు, ఇప్పుడు డాక్టరేట్ సుతం వచ్చిందని సంబురపడుతున్నారు. ఏందో ఏమో పోన్రి. అప్పుడప్పుడు ఇసుంటి కొన్ని జరుగుతుంటాయి, మనం చూసుకుంటా ఓవుడు తప్పించి ఏం చెయ్యలేము. ఏమంటారు? అంతే కదా.